అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి బెదిరించారంటే పోనీ మీరు అన్నది, వాళ్ళు ఈయనింటికి వస్తే ఎవరు బెదిరిస్తారు సార్? చట్టం ఏం చెప్తోందండి? విక్టిమ్ని తోటి ఎక్యూజ్డ్ మాట్లాడచ్చా? నేను చట్టం గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడ మానవీయ కోణం తీసి పక్కన పడేయండి. విక్టిమ్ని నేను నా ఇంటికి పిలిపించుకొని మాట్లాడచ్చా? నేను ఎక్యూజ్డ్ని, నేను నిందితుడిని ఆ కేసులో. ఎలా? నేను సార్, నేనే నిందితుడని A2. అభియోగం. నేనే ఫస్ట్ ఆఫ్ A2. ఆల్ మీరు నన్ను ఎంత ఉటంకించినా నేను చెప్పేది ఒకటే, గౌరవ న్యాయస్థానం ఆయన నిందితుడి కింద పరిగణించలేదు. మీకు అర్థమవుతుందా? ప్రయాణికులకి ఈ విధంగా సెక్షన్స్ ఆపాదించవచ్చా? 105, 106 మీద చాలా కేటగారికల్గా ఫుడ్ డౌన్ చేసింది కోర్టు. ఇది అభియోగాలు మోపబడిన ఈ చట్టాలు వర్తించవని చెప్పింది. ఇవేవి మీరు చదవకుండా వినకుండా నేను మాట్లాడితే ఏం చేయాలి? మీకు కూడా నేను ఆ జడ్జిమెంట్ కాపీ పంపించాను. జడ్జిమెంట్ కాపీ, దాంతోపాటు పంచనామా రిపోర్ట్ అన్నీ చదివాను నేను. అన్నీ చదివినప్పుడు ఇప్పుడు ఒకటి, బట్ చట్టం కూడా చెప్తోంది కదా, ఏమని? నేను ఎట్లా ఒక ఎక్యూజ్ నేను ఎట్లా బెదిరిస్తానండి? విక్టిమ్ని పిలిపించి బెదిరించచ్చా? అసలు ఎక్యూజ్డ్ కాదన్న విషయం ఎస్టాబ్లిష్ అవుతుంటే ఎక్యూజ్డ్ వచ్చి బెదిరించాడంటే ఎక్యూజ్డ్ వెళ్ళి బెదిరించాడా? ఎక్యూజ్డ్ ఇప్పుడు పిలిపించుకొని కూడా బెదిరించవచ్చు కదా. రూలింగ్ గవర్నమెంట్ తెలుగుదేశందా వైఎస్ఆర్సీపీదా? ఇది ప్రజలు గ్రహించమనండి ఫస్ట్. 3 రోజులు బట్టి ఎంఆర్పిఎస్ వీళ్ళు కానీ లేదంటే ఎవరో ఒక 3 టీములు వెళ్ళి సింగయ్య గారి